వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము. సో ఈరోజు మా పిల్లలది అన్నప్రాసన వేడుక వీడియో కొంచెం షేర్ చేద్దాం అనుకున్నాను. చిన్నప్పుడైతే వాళ్ళ క్యూట్గా ఉండే వాళ్ళిద్దరు. యాక్చువల్గా ఫస్ట్ క్లిప్ మిక్స్ అయింది. మా అమ్మాయి ఫస్ట్ బుక్ పట్టింది అనమాట. అలా చూసారా, ఇంకా చిన్నప్పటి నుంచి కొంచెం అన్నిట్లో యాక్టివిటీ ఫస్ట్గా ఉండేది. అంటే పాకటం కానీ నడవటం కానీ యోగాంశ్ కంటే ఫస్ట్ ఇక్కడనే చేసేది. సో సెకండ్ టైం డబ్బులు పట్టుకుందనమాట. మా యోగాంశ్ మడికి అక్కడి నుంచి నేను ఎక్కడికి రాను, నన్ను ఎక్కడే కూర్చోబెట్టారు, నేను ఇక్కడే ఉంటాను అన్నట్టుగా బుద్ధిమంతుడిలాగా అక్కడే ఉండిపోతాడు. ఈవిడ మడికి ఇంకేమి ఇష్టారాజ్యం అనమాట. మొత్తం నాకే అన్నట్టుగా ఫాస్ట్గా వచ్చేసింది. ఇలా నడుస్తూ వస్తుందా. ఇప్పుడు మళ్ళీ చూడాలి ఇంకేం పట్టుకుంటుందో. వస్తూ ఉంది. ఇది థర్డ్ టైం అనమాట. అలా నడుస్తుంది. ఊరిక పాకటం ఆపేసింది. అసలు చిన్నప్పుడైతే ఇంటి మోకాల మీదుగా ఎత్తి నడవటం అలా చేసేది ఫస్ట్ నుంచి. ఇలా వచ్చేసి పొట్ట మీదుగా అంత భారం వేసుకునేది. ఇక థర్డ్ టైం బంగారం పట్టింది. ఫస్ట్ టైం బుక్, సెకండ్ టైం డబ్బులు, థర్డ్ టైం బంగారం. సో ఇలా చేసిందనమాట. ఇక మన అయ్యగారు అయితే అసలు నాకు సంబంధమే లేదు ఈ అన్నప్రాసన, నాకు కాదు అన్నట్టుగా అటు నుంచున్నాడు, అలా కూర్చుండిపోయాడు. ఇక మొత్తం ఈవిడే యాక్టివిటీ అంతా. చూసారా, మనం ఎంతసేపు అన్నా ఇలా చూడాల్సిందే. వాడు మటుకు అక్కడి నుంచి కదలడు ఇలా చేస్తూ. ఈవిడైతే ఇంక ఈవిడ అన్నీ నాయే, మొత్తం నాకే కావాలి. బంగారం, డబ్బులు, చదువు కూడా నేనే ఫస్ట్ అన్నట్టుగా అన్నీ ఏమే చేసింది. ఇంకా ఆయన అలా ఉండేవాడు. ఇది మా అత్తయ్య, మా మామయ్య గారు, మా హస్బెండ్ ఇట్లా మాటతో ఆడుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప, అమ్మ, నాన్న. ఇక వచ్చేసింది మేనమామ టైం. ఫ్రెండ్స్ అనమాట. చూసారా, అప్పటికే ఫ్రెండ్స్ వచ్చారు అబ్బాయికి, అమ్మాయికి. ఇదిగో ఇంకా బుక్ పట్టుకుని ఇమేజ్ ఒకటి ఉంటే అది ఒకటి యాడ్ చేశాను. వీడు కూడా ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు, తర్వాత బంగారం పట్టాడు అనమాట. ఇక మామయ్య ఇష్టారాజ్యం. కరోనా టైం అనమాట ఇదంతా. బుడ్డోళ్ళు పుట్టినప్పుడు అంతా కరోనా టైం. చూసారా, ఇక మా తమ్ముడు అప్పుడు ఇంటి దగ్గర ఉండి బాగా టైం స్పెండ్ చేసేవాడు పిల్లలతో. 6 months దాకా అక్కడే ఉన్నాం కాబట్టి. చూసారా, ఇదిగోండి టోబీ మటుకి ఎక్కడ దొరికిందో వీడికి భలే చేసి సెట్ అయింది ఆ డ్రెస్ కూడా. ఇక మా అబ్బాయి అప్పుడు చిన్న షార్ట్లు అలా చేసేవాడు దాన్ని పెట్టుకొని మేనమామతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.